హాయ్ అందరికి మీకు మీ కుటుంబ సభ్యులకైతే వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసి నేను పరమన్నం అయితే వండుతున్నానండి. సో వినాయకుడి కోసం నైవేద్యంగా ఇక్కడ పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఒక పక్క రైస్ అయితే కుక్ అవుతుంది. తర్వాత మొన్న అత్తయ్య గారేమో ఖమ్మం నెయ్యి తీసుకెళ్లేటప్పుడు నేను కొంచెం ఉంచుకున్నాను అనమాట, నైవేద్యాలకు ఉపయోగపడుతుంది అనేసి. అసలుగా ఇప్పుడు పాలు మీరు అమ్ముతున్నారు అనుకోండి, వాటి కాస్ట్ వచ్చేసి 40 నుంచి 50 రూపీస్ లీటర్ పడితే, మీరు కొనుక్కునేటప్పుడు మాత్రం అవి 100 నుంచి 120 రూపీస్ పడతాయి అనమాట. అది సంగతి. సో వ్యవసాయం అయినా లేకపోతే గనక పాడైన ఇంట్లో ఉంటే కొన్ని సేఫ్ జోను, లేకపోతే గనక ఇబ్బంది అన్నమాట. ఇక తర్వాత వచ్చి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండే మూకుళ్ళ గురించి బాగా అడుగుతున్నారు కదా. సో నేనైతే కొన్ని తీసేసానండి. తీసేసాక కూడా అత్తయ్య అయితే తెచ్చుకుంటున్నారు. వీటికి కాకపోతే వాటికి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. అవి నలుపు అవ్వటానికి గ్యాస్ మీద పెట్టి రుద్దకుండా ఉండటం కారణం కాదండి, మేము పొయ్యి మీద వాడాము వాటిని. మేము బెల్లపుండలు అవి చేసుకున్నప్పుడు అవే యూజ్ చేసుకునే వాళ్ళం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనకి పొయ్యి మీద ఎక్కువసేపు ఇదైతే గనక ఎంత రుద్దుకున్నా కొద్దిగా అలా ఉండిపోతుంది. అలా మీరు ఒక 10 టైమ్స్ యూజ్ చేశారనుకోండి పొయ్యి మీద, సో అలా నల్లగా అవుతుంది. రీజన్ అయితే అదనమాట. ఇంకొక విషయం చెప్తున్నానండి, అత్తయ్యకి కానీ అమ్మకి కానీ ఇండస్ వ్యాలీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నవి నేను కొన్ని కొన్నవి ఉంటాయి, కొన్ని నాకు వచ్చినవి ఉంటాయి. అన్నీ రావండి నాకు కూడా. సో అవి నేనైతే ఇచ్చానమాట. వాళ్ళు వాడితే కనుక ఓకే. అండ్ తర్వాత వచ్చేసి లాంగ్ వీడియోస్ గురించి అడుగుతున్నారు. లాంగ్ వీడియోస్ వచ్చి నేను కష్టపడి పెట్టినా కానీ వ్యూస్ అన్నవి తక్కువ వచ్చినా, ఒకవేళ మీరు కరెక్ట్గా వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే కనుక నాకు కొంచెం పేమెంట్ పడిద్ది. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక పేమెంట్ అన్నది సరిగ్గా రాదు. అంత కష్టపడి లాంగ్ వీడియో ఒక డే మొత్తం నేను కవర్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టిన వీడియోకి సరిగ్గా వ్యూస్ రానప్పుడు సో చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు కదా. మెయిన్ రీజన్ అయితే ఇదేనమాట. సో ఎందుకంటే డైలీ వ్లాగ్స్ అంటే అందరికీ ఇష్టం ఉండదండి. ఎందుకంటే చాలా మంది డైలీ వ్లాగ్స్ కంటే మెయిన్ ఇలాంటి స్పెషల్ వీడియోస్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే షార్ట్లు సింపుల్గా 1 minute చూసేస్తాం కదా, అందుకనే నేను మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ మీదే ఫోకస్ పెడుతున్నాను అనమాట. సో అది సంగతి అయితే. ఇక ఇక్కడైతే ఉడికింది రైస్ అయితే, ఇంకోసేపు ఉడికిచ్చేసి బెల్లం అయితే వేసుకుంటాను. సంయుక్త ఒక పక్క వచ్చేసి వినాయకుడిని రెడీ చేస్తుందండి, పిండి వినాయకుడిని. మా వారేమో మన ఇంటి దగ్గరే అనమాట, కొత్త ఇంటి దగ్గరే పక్కన ప్లేస్ ఉంది కదా, అక్కడే వినాయకుడి గుడిలా కట్టేసి వినాయకుడిని పెడుతున్నారు. పొద్దుననంగా వెళ్ళారు, వర్షం పడుతుంది. సెంటర్ నుంచి వినాయకుడిని విగ్రహం తీసుకురావటానికి కూడా కుదరట్లేదంట. సో అదే ఫోన్ చేసి అయితే చెప్పారండి. నేను ఇక ఇంటికి రండి, ఒకవేళ వీలైతే కొంచెం సంయుక్తకు వినాయకుడు చేయటంలో హెల్ప్ అవుతారు కానీ ఫోన్ చేస్తే ఎత్తలేదన్నమాట, మేబీ వెళ్ళారేమో. పరమన్నంలో అయితే నేను ఇలాచీ వేసుకున్నాను, తర్వాత బెల్లం కరిగిచ్చిన వాటర్ అయితే వేసుకున్నాను. తీపి చాలదు అనిపించింది, కొంచెం బెల్లం కొట్టి నలుగొట్టు వేసుకున్నాను. ఇక్కడ చలిమిడి ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేయడం కోసం వాటర్ అయితే బెల్లం వేసేసి మరగబెట్టుకున్నాను. సో దీన్ని వడపోసుకొని వేరే దాంట్లోకి పిండి సరిపడినంత వేసుకొని కుడుములు ఉండ్రాళ్ళు తర్వాత వచ్చేసి చలిమిడి అయితే చేసుకుందాం. దీంట్లోకి కొంచెం రవ్వంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఈ బెల్లంలో బాగా ఇసుక అలాగా ఉంటుందండి, ఇదిగో చూసారా దీంట్లోకి వచ్చింది, అందుకనే వడపోసుకోవాలి. ఇక్కడైతే పెసరపప్పు వడపప్పు అయితే అయిపోయిందనమాట. పరమన్నం కూడా రెడీ అయిందండి, నెయ్యి అయితే వేసి ఉంచాను అలా. ఇక్కడ వచ్చేసి ఉండ్రాళ్ళకి కుడుములకి చలిమిడి మూడింటికి సరిపోయేటట్టు చేసుకుంటున్నా. ఒక 5 నిమిషాలు చల్లారనియాలి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే ముందు చలివిడి కింద ఒక గిన్నెలో తీసేసుకున్నాం. ఇక నెయ్యి వేసుకుంటున్నా, వేడిగా ఉంది కదా కరిగిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ తగిలితే. చలివిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 3 ప్రసాదాలు అయిపోయినాయి కదా. ఇక్కడేమో రైస్ అయితే ఆరబెట్టుకుంటున్నా. ఇప్పుడు కొంచెం అంతా నెయ్యి తీసుకొని ఇడ్లీ పాత్రలకి రాసుకొని
ఇక్కడ వాటర్ కూడా పెట్టేసుకున్నా. కుడుములు నేను ఎలా చేసుకుంటాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరూ ఇలా చేస్తారని నేను అనను. ఇడ్లీ పాత్ర. ఇప్పుడు ఈ ఒకటి కన్ఫ్యూజన్ నాకు, ఏది ముందు ఏది వెనక అన్నది. చిన్నది, తర్వాత ఇదా, yes. తర్వాత ఇది. ఈ ఫ్లవర్స్ మొన్న డెకరేషన్ లో వాడిన ఫ్లవర్స్ మీకు గుర్తున్నాయి కదా, ఇవి నేనైతే మీషోలో తీసుకున్నానండి. నాకు డజన్ వచ్చాయి, 145 రూపాయలు పడ్డాయి అని చెప్పాను. ఇవి మనం ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట, డెకరేషన్ పార్ట్ కింద. అట్ ద సేమ్ టైం మనకి దివాళీ టైంలో కూడా చక్కగా వీటిని యూజ్ చేసుకొని ముగ్గులు లెక్క మధ్యలో ఈ పెట్టుకోవటం, అవి నేను అప్పుడు చూపిస్తానులేండి. సో ఇక్కడ డబల్ టేప్ వేసుకున్నాను కదా, ఇక్కడ ఫ్లవర్ అయితే ఇలా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కింద వచ్చేసి నేనేంటంటే ఇవి ఉంటాయి కదా, సో ఇవి కూడా మనకి బయట దొరుకుతాయి, కావాలంటే మీషోలో కూడా ఉన్నాయి. అది కూడా డబల్ టేప్ వేసి ఇలా అతికిచ్చాను. సింపుల్ గా ఇలా రెడీ చేసుకున్నాను. ఇలా ఒక 6 రెడీ చేసుకొని బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ మనం కరెక్ట్ గా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మా లెక్క కొంచెం చిన్న ఇల్లు ఉన్న వాళ్ళకి సో ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ వీడియో వచ్చేసరికి వినాయక చవితి అవుతుంది, కానీ వేరే టైంలో కూడా మీకు హెల్ప్ అవుతుంది అని ఈ పాయింట్ నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్లవర్ పెట్టిన తర్వాత ఇది ఇక్కడ వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవటమే సింపుల్గా. ఇలా నేను 6 ఐటమ్స్కి డబల్ టైప్ యూజ్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను. డెకరేషను, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ యూజ్ చేద్దాము అనేది. సో వినాయకుడి యొక్క కిరీటం అన్నమాట. కిరీటం రెడ్ కలర్లో ఉండాలి, తెలుసా? యాలుక్కాయ ఇవి పెట్టామన్నమాట, షేప్ అర్థం అవ్వటం కోసం. గణనాయకాయ గణాధ్యక్షాయ ధీమహి, మా బ్యాక్గ్రౌండ్ డెకరేషను. సో చిన్న ఇల్లు, అక్కడక్కడే ఇరకటం అంటే ఇలాగే చేయాలన్నమాట. కింద ముగ్గేసేసి పైనేమో ఇలా కాగితం వేసి వినాయకుడిని రెడీ చేసిందని అలా అరిటాకు మీద పెట్టి పెట్టామన్నమాట. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి. ఇప్పుడు ఒకటే చదవాలి. వక్రతుండ మహాకావ్య కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ. జై 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 గణేశ జై జై. అదిగో కవర్లో ఉంది. సో ఆ వినాయకుడి దయ వల్ల మా పూజ అయితే చాలా బాగా జరిగింది. సో మీరు ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. అదే వినాయకుడి కోసం కట్టినటువంటి